రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనప్పుడు మా యొక్క ఫండమెంటల్ రైట్స్ కాపాడాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ పైన ఉన్నది. కానీ ఈరోజు గవర్నర్ గారే ఈరోజు కాలయములు లెక్క అవుతుండ్రు. ఈరోజు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు 40 సంవత్సరాలు తమ సేవలు అందించిన వారు గవర్నర్ గారి కలవడానికి వెళ్తా ఉంటే నన్నేమో ఇక్కడ నిర్బంధించి నిన్న మధ్యాహ్నంకెళ్ళే ఈరోజు వాళ్ళకి కలవడానికి వెళ్తే ఇటు రోడ్లు అటు రోడ్లు సోమాజిగూడకి వెళ్ళి ఈరోజు పంజగుట్ట వరకు మొత్తం పోలీసు వ్యాన్లు పెట్టి వాళ్ళని ఇష్టానుసారంగా గవర్నర్ గారు అరెస్ట్ చేపిస్తుంది. ఈరోజు విచిత్రం ఏంటంటే గవర్నర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. హీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద సిటిజన్. హీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్. The Telangana employees who are about 20,500 have served the Telangana for about 40 years. The government is not giving their pending bills. Moreover, the person who have to protect the fundamental rights of the citizens of Telangana, he is motivate the people, the police to arrest them. ఈ రోజు వాళ్ళ హక్కులను భంగం కలిగించే విధంగా ఉంది. ఈరోజు తెలంగాణ గవర్నర్ గారికి నేను 5 రిప్రజెంటేషన్లు ఇచ్చిన. ఈరోజు ఇక్కడ వాళ్ళకు దాదాపు పనిచేసి ఇవే కమిటెడ్ ఎక్స్పెండిచర్ రాజ్యాంగం వాళ్ళతోని ఒప్పందం చేసుకుంది ప్రభుత్వ ఉద్యోగంతో. నీవు నాకు సేవలు అందిస్తే తెలంగాణ ప్రజలకు కానీ ఈ దేశ ప్రజలకు కానీ మీ సేవలు అందిస్తే నువ్వు నౌకరెక్కిన గాంచెలు చచ్చిపోయిన తర్వాత కూడా మేమే చూసుకుంటాం, నీ పైన ఆధారపడ్డ వాళ్ళ మీద మేమే చూసుకుంటాం అని చెప్పి ఈరోజు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ పైసలు వాళ్ళ హక్కులు వాళ్ళని అడిగితే మీకు అప్పుడింత ఇస్తా అని అంటున్నారు. అప్పుడింత ఇచ్చుడేంది? ఇవేమన్నా మీ దగ్గర సేవలు చేసి మేము మీ దగ్గర నమ్మి దాచిపెట్టుకుంటే అప్పుడిస్తా అని ఇవాళకి 60 మంది చచ్చిపోయారు. ఈ 60 మంది కూడా ఇవాళ వరకు 60 మంది చచ్చిపోయింది. ఈ 60 మంది కూడా కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఈ 60 మంది కూడా ఈరోజు ఇప్పటి వరకు అందులో దాదాపు 4 ఏఎస్ఐలు ఉన్నారు, 2 ఎస్ఐలు ఉన్నారు, 2 సిఐలు ఉన్నారు, దాదాపు 40 మంది టీచర్లు ఉన్నారు, ఆర్ఐలు ఉన్నారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఎంపీడీఓలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సేవలు చేసిన వాళ్ళు. మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పైసలు దాచిపెట్టుకుంటే దొంగల లెక్క మీరు ఎత్తుకపోతారా? నువ్వు చదివిన హార్వర్డ్ యూనివర్సిటీలో ఏం నేర్పిండ్రు? అక్కడ బడులు టీచర్లు లేకుండానే బడి నడిచింది. అక్కడ 7,500 మంది టీచర్లు రిటైర్డ్ అవుతారు. తెలంగాణ ప్రభుత్వ కళాశాలలో ఈరోజు స్కూళ్ళల్లో ఈరోజు పేదలు చదువుకునే బళ్ళల్లో 7,500 మంది టీచర్లు రిటైర్డ్ అయితే మళ్ళీ రిక్రూట్మెంట్ లేదు. ఇవాళ దాకా హార్వర్డ్ యూనివర్సిటీలో టీచర్ లేకుంటే నువ్వు బడికి పోయినావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఏ విధంగా ఈరోజు పేద విద్యార్థులు చదువుకుంటారు? ఈరోజు 20,500 మంది రిటైర్డ్ అయితే వాళ్ళ ఉద్యోగాలను ఎందుకు నింపే ప్రయత్నాలు చేస్తలేవు? ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయలేకపోతున్నారు, ప్రభుత్వం మనకు న్యాయం చేయలేకపోతుంది. కాబట్టి మేము గవర్నర్ గారికైనా చెప్పుకుంటాము, మా హక్కులు కాలరాస్తుందని చెప్పి మా ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఏదైతే 16,842 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం డైవర్ట్ చేసింది. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనటువంటి నేరం ఏదో తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఈరోజు 33 రాష్ట్రాలు, ఈ 33 జిల్లాలలో ఉన్న రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మొత్తం వాళ్ళ పైసలు మొత్తం డైవర్ట్ చేసింది. ఈరోజు యూనియన్ టెరిటరీ టెరిటరీ కూడా వాళ్ళ పైసలు డైవర్ట్ చేయలేదు. అవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డైవర్ట్ చేసింది. ఈరోజు 5 డిఏలు పెండింగ్లో పెట్టుకున్నాయి. పైగా ఇలా తాజా వార్త ఏంటంటే 1,943 మంది ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ ఏది చంద్రబాబు ఏజెంట్లకు తెలంగాణకు పంపుతా ఉన్నారు. ఈరోజు కీ పోస్టులలో హెచ్ఓడీలుగా నింపనికి పెద్ద కీ పోస్టులలో నింపనికి వాళ్ళను 1,943 మందిని నింపుతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ తెలంగాణ నిరుద్యోగుల పొట్టగొట్టడమే కాకుండా ఉద్యోగులకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో 4 ఉన్నటువంటి ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగులకు ఇద్దరు కూడా కండ్లు పొడిచే పరిస్థితి ఉన్నది. ఈరోజు నౌకరు చేసేటోళ్ళేమో వాళ్ళ పిఆర్సీలు డిఆర్ఎల్ ఇవ్వవు. ఇవాళ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఈ పోలీసులకు ఇవాళ ఒకవేళ పుసుక్కుని ఇక్కడ హార్ట్ అటాక్ వస్తే వీళ్ళను అపోలోలో తీసుకోరు, వీళ్ళను యశోదలో తీసుకోరు, కిమ్స్లో తీసుకోరు. లాస్ట్లో వాళ్ళ సార్ చెప్పిండు మీరేమన్నా అయితే నిమ్స్కి పోమని. నిమ్స్కి పోతేనేమో బెడ్లు లేవంటారు. ఈరోజు మాకు బెడ్లు లేకున్నా పర్వాలేదు, మా పైసలు లేకున్నా పర్వాలేదు, కానీ మా బాస్ చెప్పిన పని మేము చేస్తాము. ఈరోజు మా హక్కులు భంగం కలిగిన పర్వాలే, మేము వాళ్ళని మాత్రం కాపాడుకునే పరిస్థితి మేము ముందుంటామని చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ వీళ్ళు కానీ చేస్తున్న పరిస్థితి. ఈరోజు మేము ఏమడుగుతున్నాం? ప్రభుత్వానికి గుంటమ కోరికలు కోరుతున్నామా? లేకుంటే మేమేమైనా పథకాలు అడుగుతున్నామా? మేమైనా ఉచితాలు అడుగుతున్నామా? హక్కులు అడుగుతున్నాం. 20,500 మంది రిటైర్డ్ అయిన వారి హక్కులు వాళ్ళకి ఇవ్వాలంటున్నాం. అంతేకాకుండా ఖాళీలను నింపమని అంటున్నాం.
ఈరోజు దేనికోసమైతే తెలంగాణ ఏర్పడ్డదో, ఆ నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డదో, ఈరోజు అవన్నీ కూడా ఏవి కూడా లేకుండా ఈరోజు ఒక దిక్కు అప్పుల పాలు చేసుకుంటా, ఒక దిక్కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా, ఏమనంటే నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటారు. కానీ తెల్లారులేస్తే ఏ పండుగ కాడ చూసినా ఈయననే కనబడతారు. ఇక్కడ చూసినా కనబడతారు, ఆ డావోస్లో చూసినా కనబడతారు, న్యూయార్క్లో చూసినా కనబడతారు. పేద దేశమేనా? కోసిన రూపాయి వెళ్ళదా? మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఇవన్నీ కూడా డైవర్ట్ చేసి వాళ్ళు దొబ్బుక తినడానికి కాంట్రాక్టర్లకు ఇస్తే మాకు పెట్టుబడి వస్తుంది. 18,000 కోట్ల రూపాయలు, 18,500 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి నెల తెలంగాణ బడ్జెట్. అందులో కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇచ్చిన తర్వాత వేరే దానికి వాడాలి. ఈరోజు వేరే వాటి అన్నిటికీ వాడుకుంటా ఉన్నారు. కానీ కమిటెడ్ ఎక్స్పెండిచర్ వారికి దేనికైతే ఇవ్వాలో వానికి ఇవ్వకుంటే ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది రాజ్యాంగ పరంగా నేరం. వీళ్ళంతా జైళ్ళలో ఉండాలి. దీని గురించి ఎవరు మాట్లాడాలి? ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడాలి. కాబట్టి మాకేం లేక లాస్ట్లో ఈరోజు 4 సింహాలు ప్రతి ఒక్కరు ఈరోజు ఏది రాష్ట్రపతికి వెళ్ళి మొదలుపెట్టి, ముఖ్యమంత్రికి వెళ్ళి మొదలుపెట్టి, రాష్ట్ర గవర్నర్కి ప్రతి లెటర్ ప్యాడ్ మీద ఏముంటుంది? 4 సింహాలు ఉంటుంది. 4 సింహాల చిహ్నం ఏంది? ఈరోజు 4 సమాధానము, నా హక్కులు, నా గౌరవము, ప్రతిదీ అందులో ఇమిడి ఉన్నది. అసొంటిది అందులో అవన్నిటి కూడా ఈరోజు కాలరాసి అవన్నిటి కూడా పైసలు డైవర్ట్ చేసి 4 సింహాలు ఉన్న వాటికి ఈరోజు అర్థం లేకుండా చేసి ఈరోజు మాట్లాడే గొంతులను, ప్రశ్నించే గొంతులను, మీరు చేసే తప్పులను నేలెత్తే గొంతులను వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళంతా తప్పులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈరోజు పరిపాలనకు కంటకులుగా మారిందని చెప్పి మమ్మల్ని నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేరస్తులు నువ్వా నేనా? ఈరోజు డైవర్ట్ చేసిన నువ్వా నేనా? ఈరోజు 89 క్రిమినల్ కేసుకొని పెట్టుకుని ఇవాళ జైల్లో ఉండాల్సిన వాడు ఈరోజు పరిపాలన చేస్తున్నాడే నువ్వా నేనా? కేసు నంబర్ 4 రెండు ఎఫ్ఐఆర్లు 420 కేసులు నా మీద ఉన్నాయా, నీ మీద ఉన్నాయా? ఎవరిని మోసం చేసినా, ఎవరిని దగా చేసినా, ఎవరిని నేను ముంచినా, ఈరోజు నీతో ముంచిన వాళ్ళు, నీతో దోపిడీ గురైన వాళ్ళు ఈరోజు మా హక్కుల గురించి మేము మాట్లాడడానికి రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరకు వస్తే ముతకాన్ని చూడకుండా వాళ్ళ అరెస్ట్ చేయించుకుంటా, పోలీస్ వ్యాన్లలో పడేసుకుంటా తీసుకుపోయి ఈరోజు పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారంటే ఇంత మించిన భయంకరం ఎవరికి చెప్పుకోవాలి? గవర్నర్ గారు మీరు చెప్పాలి. నాకు నువ్వు చెప్పొద్దు అంటున్నావు, నా దగ్గరికి నువ్వు రావద్దంటున్నావు, నువ్వు మాట్లాడానికి లేదంటున్నావు, నువ్వు గేట్లు వేసుకొని కూర్చుంటున్నావు. ఇదేనా బీజేపీ ఆఫీసర్? బీజేపీ ఇన్ఛార్జ్ వాళ్ళే కూడా తెలంగాణ గవర్నర్వా? నువ్వు తెలంగాణ గవర్నర్గా బీజేపీ ఇన్ఛార్జా? ఇక్కడ ఏమన్నా విందు వినోదాల కోసం వచ్చినావా? నువ్వు దేనికోసం వచ్చినావు? ఈరోజు నేను ఎక్కడ కూడా ఈరోజు లా తప్పుతలేను. ప్రతిదీ రూల్ ప్రకారం మాట్లాడుతూ ఉన్నా. నా 5 పిటిషన్లను జవాబు ఇవ్వలే కాబట్టి ముక్కమ్మడిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న రిటైర్డ్ అయిన వ్యక్తులందరూ కూడా ఈరోజు వాళ్ళ హక్కుల కోసం ఈరోజు నీ గడప దొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే, మీ రాజ్భవన్ గారికి వస్తూ ఉంటే ఈరోజు మమ్మల్ని ఆపే ప్రయత్నం చేసుకున్నా, మళ్ళీ రాకే ప్రయత్నం చేయకుండా ఈరోజు ఎక్కడికక్కడ అరెస్టులు చేసుకుంటా. ఇదేనా మీ పద్ధతి? బ్రదర్, డిఏ ఇచ్చింది అది రావద్దని 5 డిఏలు, ఒకటే డిఏ ఇచ్చింది, ఇంకా 4 డిఏలు రావాలి. వచ్చేది ఇంకో 5వ నెల. అర్థమైందా? ఒకటే ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రము 95% పిఆర్సీ కానీ డిఏ కానీ 2025 రోజుల్లో రిలీజ్ చేసింది, ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీలు. చేయండి ఎక్కడంటే ఇక్కడ మాత్రమే. ఈరోజు ఆరోగ్య భద్రత అని పైసలు జీతాలకి కట్ చేసుకుంటున్నారు. అవి ఒకవేళ వీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్లో పోయినా కానీ ఈరోజు వాళ్ళకి దావకన పోయే పరిస్థితి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి దావకన పోతుందని సావాల్సిన నీ దగ్గర పైసలు ఉంటే ఖర్చు పెట్టాలి, లేకుంటే చచ్చిపోవాలి. నగర వీడియోలు ఉన్నాయి. ఒక్కొక్క ఎంప్లాయ్, ఒక్కొక్క టీచర్, ఒక్కొక్క హెడ్ మాస్టర్, ఒక్కొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ హార్ట్ ఆపరేషన్లు అయినా ఈరోజు ఆరోగ్యం బాగలేకున్నా ఈరోజు కేవలం నీ పన్ను నొప్పి వస్తేనో, ఇంకో జ్వరం వస్తేనో నీకు ఆరోగ్య భద్రత పనికొస్తే కానీ ఈరోజు వేరే ఏవి కూడా పనికిరావు. ఈరోజు తెలంగాణలో ప్రజానికానికి ఎక్కడ కూడా హక్కులు లేవు. సామాన్యునికైతే ఇక సామాన్యుని పరిస్థితిగా మాట్లాడానికి లేదు. ఇక నేను చెప్పినా కదా, ఇక పేద బర్లలో 7,500 మంది టీచర్లు లేరు. కానీ ఈరోజు ఈయన మాత్రం హార్వర్డ్ బదిలీ అక్కడ మొత్తం బళ్ళు ఉన్నాయి, అక్కడ బ్రహ్మాండమైన స్టడీ చేసి వచ్చినా అని చెప్పే పరిస్థితి. ఇది 100% అన్కాన్స్టిట్యూషనల్. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇవి చేస్తున్నటువంటి ఏవైతే ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలో, వాళ్ళు నెమ్మదిగా బతకాల్సిన వాళ్ళకి వాళ్ళ హక్కులు కాలరేసి ఈరోజు వాళ్ళు సచ్చే పరిస్థితి చేసింది. కాబట్టి మేము 101% ఇప్పుడు మేము రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర వెళ్తున్నాము వాళ్ళ హక్కుల కోసము. మీరు అరెస్ట్ చేస్తారా, కొడతారా, తన్నుకుంటారా, గుద్దుకుంటారా, లేకుంటే మేమైనా తప్పులు చేసినామని చెప్పి మీ దృష్టిలో నేరాలమా అయితే ఉరి తీసుకొని లేకుంటే కాల్చుకొని సంపని మాకేం ఫరక్ పడది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఈ బకాయిలు చెల్లించాలంటే ఏదో ఒక పథకం ఆపాలంటున్నాడు రేవంత్ రెడ్డి. పథకానికి దీనికి కమిటెడ్ బతిగా చదువు రానివాడు కట్టుంటే గట్టినే ఉంటుంది. ఇప్పుడు కాపీలు కొట్టి పాస్ అయిన వాడు రాజ్యాంగం నేను బాలచంద్ర చదువు చెప్తారు అమ్మంటున్నా. ప్రభుత్వ పెద్దలకు మీకు రాజ్యాంగం అంటే ఏందో తెలియదు. నేను వీడియోలో నేను చక్కగా చెప్పిన 4 సింహాల గురించి చెప్తా. రాజ్యాంగం వాట్ ఈస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్, ఇది రాజ్యాంగం చేసుకున్న ఒప్పందం. ఈరోజు రాష్ట్రపతికి వెళ్ళి, ప్రధానమంత్రి సెక్రటరియట్కి వెళ్ళి, గ్రామ సచివాలయం వరకు విడుదలయ్యే ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులు.
ఈ రోజు నా సొంటోళ్ళు వాళ్ళ మీద గలమెత్తినా నన్ను ఆపాల్సింది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగి వెనక సైడ్ నిలబడ్డారు చూడు, అర్థమైందా? వాళ్ళ డ్యూటీ వాళ్ళకు నువ్వు ఒప్పందం చేసుకున్నావు. ఏ పని చేసుకున్నావు? ఇక్కడ వీడియోలు తీసుకున్న ఒప్పందం చేసుకున్నావు, అక్కడ కూర్చున్న వాళ్ళకి ఒప్పందం చేసుకున్నావు, నా అరెస్ట్ చేయబోయే వాళ్ళు కూడా ఒప్పందం ఏం చేసుకున్నావు? నీవు రిటైర్ అయ్యేదాకా నా బాధ్యత అన్నావు. డెట్ ఇస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. అది పథకం కాదు. నువ్వు పథకానికి దీనికి ముడిపెట్టదు. పథకం అంటే బిచ్చం. పథకం అంటే ఏం తెలుసా? వైట్ కాలర్ బెగ్గింగ్ అంటారు దాన్ని. ఈరోజు తెలంగాణ మగవాళ్ళు వాళ్ళు టికెట్లు తీసుకోగలుగుతారంట, కానీ వాళ్ళ భార్య టికెట్లు మాత్రం టికెట్లు తీయలేరంట. అందుకని ఆడవాళ్ళకి ఫ్రీ బస్ టికెట్ అంట. ఈరోజు తెలంగాణ మగవాళ్ళు అంటే పండుగకు, బతుకమ్మకు, దసరాకు, సంక్రాంతికి బట్టలు కొనుక్కోగలుగుతారంట, కానీ వాళ్ళ భార్యలకు, అక్కల చెల్లెళ్ళకు, వాళ్ళ అమ్మలకు, అక్కలకు మాత్రం చీరలు కొనలేరంట. అందుకనే వాళ్ళకు ఉచిత చీరాలంట. ఈరోజు ఉచితంగా జరగాల్సిన రెండే, విద్య, వైద్య, రెండు మాత్రం ఖచ్చితంగా ఉచితంగా ఉండాలి. అంతేకాకుండా రైతులను ఆదుకోవడంలో కూడా ఉచిత కరెంట్ ఉండాలి, వాళ్ళ విత్తనాల పంపిణీ ఉండాలి, ఊరియా పంపిణీ ఉండాలి. ఇవన్నీ హక్కులు. ఇవి రాజ్యాంగమైన హక్కులు. తక్కిన అన్ని బెగ్గింగ్, వైట్ కాలర్ బెగ్గింగ్.